అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలైతే మొదలు కాబోతున్నాయి. మరి 19 లేదా 20న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మరి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మరి అంగన్వాడీల సమస్యల పట్ల అసెంబ్లీలో ప్రస్తావించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రతిపక్షాల నాయకులకు వినతిపత్రాలు ఇవ్వాలి. ఈ విధంగా మరి అంగన్వాడీ సమస్యలన్నింటినీ ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి నిధులు కేటాయించే విధంగా కూడా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలతో వారి సహకారం తీసుకొని అసెంబ్లీలో అంగన్వాడీ సమస్యలు ప్రస్తావించే విధంగా అంగన్వాడీ యూనియన్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక చూస్తే మార్చి 17, 18న అంగన్వాడీల ధర్నా, కలెక్టరేట్ల ఎదుట వంట వార్పు, మినీ అంగన్వాడీల 10 నెలల వేతనం చెల్లించాలని భారీ నిరసనలు, 18,000 వేతనం చెల్లింపు సహా ఇతర హామీల అమలు చేయాలని డిమాండు, సర్కారు దిగివచ్చేంత వరకు ఉద్యమం, ప్రభుత్వానికి అంగన్వాడీల హెచ్చరిక అంటే ఇక్కడ చూస్తున్నాం. అంగన్వాడీల డిమాండ్లలో కొన్ని చూస్తే ప్రతి నెల ఫస్ట్ తేదీనే జీతాలు చెల్లించాలి, పీఎం శ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి, మొబైల్ కేంద్రాలను రద్దు చేయాలి, తర్వాత టీచర్లకు నెలకు 18,000 వేతనం ఇవ్వాలి, సిబ్బందికి అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలి, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు గుర్తించాలి, టీచర్లకు ఆయాలకు గ్రాట్యుటీ చెల్లించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి, ఆరోగ్యలక్ష్మి మెనూ ఛార్జీలు పెంచాలి, పిల్లలకు 5, బాలింతలకు గర్భిణీలకు 10 రూపాయలు పెంచాలి, ఐసీడీఎస్ల బలోపేతం కోసం నిధులు బడ్జెట్లో పెంచాలి, పక్కా భవనాలు నిర్మించాలి, పెండింగ్లో ఉన్న టీఏ, డిఏ ఇంక్రిమెంట్లు, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలి, అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ విధంగా ఈ డిమాండ్లతో మార్చి 17, 18వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలని కార్యాచరణ ప్రకటించారు. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు కథం తొక్కాలని కూడా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అందులో భాగంగా 48 గంటల పాటు కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించినట్లు రాష్ట్ర నాయకురాలు సునీత అయితే తెలియజేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు అందజేయనున్నట్లు ఆమె తెలిపారు. మరి లెక్కలేసి పక్కకు పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్వాడీలకు కష్టాలైతే మొదలయ్యని చెప్పుకోవచ్చు. వాటిలో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అంగన్వాడీలకు 18,000 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు పీసీసీ హోదాలో హామీ ఇచ్చిన ప్రస్తుతం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, అలాగే రిటైర్మెంట్ అయిన వారికి బెనిఫిట్స్ కూడా అమలుకు నోచుకోలేదని, అందుకోసం 50 కోట్ల అవసరమైన లెక్కలు వేశాక సంబంధిత ఫైళ్లను పక్కన పెట్టేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిమాండ్ల సాధనకు మార్చి 17, 18న భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు కదిలి రావాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. ఇక అంగన్వాడీలకు ప్రతి నెల వేతనాలు చెల్లిస్తాం. అంగన్వాడీ అసోసియేషన్కు ఐసీడీఎస్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ హామీ, 12 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని అసోసియేషన్ వినతి, మార్చి నెల నుండి పెరిగిన వేతనం చెల్లిస్తామని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ క్రాంతి వెస్లీ అయితే హామీ ఇచ్చారు. అంగన్వాడీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సీతామహాలక్ష్మి తదితరులైతే డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీతాలక్ష్మి మాట్లాడుతూ పెండింగ్ వేతనం 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. మార్చి నెలలో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలను హాఫ్ డే నడుపుతున్నందున నేపథ్యంలో చిన్నారులు మండుతున్న వేసవికి వేడికి సెంటర్కు రాలేక మరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే అంగన్వాడీ సెంటర్లకు కూడా హాఫ్ డే నడిచే విధంగా మరియు సమ్మర్ హాలిడేస్ ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇక పెండింగ్ ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఆరోగ్యలక్ష్మి బిల్స్, ఈవెంట్ బిల్స్, 5G సెల్ అందించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్స్కి కాంట్రాక్టర్లు పుచ్చి పురుగులు పట్టిన పసుపు, కారం, గుడ్లు సరఫరా ఎక్కువ చేస్తున్నారని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డైరెక్టర్ను కలిసిన వారిలో అసోసియేషన్ నాయకురాలు మాలోతు లక్ష్మి, సుశీల, బూక్య, లక్ష్మి, లావణ్య, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ విధంగా మరి ప్రభుత్వం అయితే అంగన్వాడీ కేంద్రాలకు హాఫ్ డే మరియు సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించాలి. ఎండలకు చిన్నారులు అయితే తట్టుకొని లేని పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక 17, 18వ తేదీన అంగన్వాడీలందరూ కూడా కథం తొక్కాలని అంగన్వాడీ యూనియన్ అయితే ఒక ప్రకటన అయితే జారీ చేసింది. సరే, ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి జీతాలు పెంచుతారని చెప్పి, వారి ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి, నిధులు కేటాయిస్తారని చెప్పి మరి ఆ విధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇచ్చి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల సమస్యలను లేవనెత్తే విధంగా మోటివేషన్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.